హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి హిట్ 3 అందరూ చూసే ఉంటారు ఆల్మోస్ట్. అయితే సినిమా మొత్తంలో చాలా కొత్త క్యారెక్టర్లు అయితే చూసాం. సో నాని గారిది అంతా కూడా కొంచెం కొత్తగా చూసాం, అంతా బాగుంది. బట్ లాస్ట్లో క్లైమాక్స్లో మనకి ఆ సెట్ ఏదైతే పడిందో, సో చాలామంది వేరే స్టేట్స్ నుంచి వచ్చిన కొంతమంది యాక్టర్లు అయితే అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే అందులో ఒక అమ్మాయి మాత్రం, అంటే లాస్ట్ మనకు ఒక వైట్ కోట్ వేసుకొని 5 మెంబర్స్ వస్తారు కదా, ఆ 5 మెంబర్స్లో వచ్చే ఒక అమ్మాయి మాత్రం చాలా స్పెషల్ అనమాట. సో ఎందుకంటే ఆ అమ్మాయి ఏంటంటే ఇంతకు ముందు చాలా మార్షల్ ఆర్ట్స్, అలాగే కొంచెం ఫిట్నెస్ క్లబ్, సో ఇలాంటి కేటగిరీస్లో ట్రైనింగ్ తీసుకొని ఈ సినిమా కోసం రావడం జరిగింది. అయితే ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉందన్నమాట. ఈ వీడియోలో దానికోసం చెప్తాను. అయితే ఆ అమ్మాయి పేరు వచ్చేసి మేనిది సింగ్. సో ఆ అమ్మాయి ఏంటంటే మన మధ్యప్రదేశ్లో తన అగైన్ మొత్తం కూడా తన కెరీర్ అంతా కూడా. అయితే ఈ సినిమా కోసం మాత్రమే ఒక 2-3 నెలలు ఆల్మోస్ట్ ఒక మార్షల్ ఆర్ట్స్ అలాగే ఆల్రెడీ అమ్మాయికి వచ్చిందే, ఇంకొంచెం ఎక్స్ట్రా ఎడిషనల్ ట్రైనింగ్ ఇప్పించి నాని గారితో కొలాబరేట్ చేయించి, సో చాలా ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఒక్క క్యారెక్టర్ కోసం మాత్రం. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సినిమా మొత్తం గన్స్తో ఫైటింగ్ లేకపోతే రిమైనింగ్ అలా ఉంది తప్ప, సో కంప్లీట్ ఫిజికల్గా ఒక ఫైటింగ్ అనేది ఈ అమ్మాయితో మాత్రమే పడింది. అందుకే అది కొంచెం హైలైట్ అవ్వాలి, సినిమా మొత్తాన్ని కొంచెం బాగా రావాలి అని చెప్పి ఆ రకంగా ప్లాన్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ అమ్మాయి తాలూకు రెమ్యూనరేషన్ కూడా అంత ఎక్కువేమి కాదు గైస్, చాలా తక్కువ అంట. ఆల్మోస్ట్ ఒక 2-3 లక్షల వరకు అంతే. సో రిమైనింగ్ అంతా ఇదంతా ఫస్ట్ ఫిలిం ఈ అమ్మాయికి. సో దీని తర్వాత కూడా బాలీవుడ్లో చాలా ఆఫర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇలాగ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అవ్వడం అనేది, సో ఇంతకుముందు చాలా దగ్గరలు చూసాం. ఇలాగేంటంటే ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో చాలా కొత్త వీడియోలు అలాగే ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ అమ్మాయి అయితే ఎక్కువగా చేయడం జరిగిందనమాట. నాని గారు కూడా ఈ అమ్మాయి ఏజ్కి తగ్గట్టు నేను కూడా యాక్ట్ చేయాలి అని చెప్పి కాంపిటీషన్తో అయితే ఈయన కూడా వర్క్ చేయడం జరిగిందనమాట. సో చాలా బాగా వచ్చింది సీక్వెన్స్ అనుకోవడానికి మెయిన్ రీజన్ ఎప్పుడైనా హీరోకి ఎదురుగా ఎవరు ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఎక్కడే శైలేష్ కొలను కరెక్ట్ డిసిజన్ తీసుకున్నాడు. ఈ అమ్మాయిని మేబీ మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్లో కూడా మనం చూసే అవకాశాలు ఉన్నాయి గైస్. ప్రజెంట్ తెలుగు డైరెక్టర్లు కూడా ఈ అమ్మాయి మీద అయితే చూపు పడింది అనమాట. సో చూడాలి అంతవరకు ఏంటి అనేసి. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను గైస్, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.